హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా లేక కొత్త జాబ్స్ వస్తాయా అని ఆలోచిస్తున్నారా? ఏఐ వచ్చేసింది. మన జాబ్స్ పోతాయా లేదా ఏఐ టూల్స్ నేర్చుకున్న వాళ్ళు ఫ్యూచర్ కింగ్స్ అవుతారా? ఇదే ప్రశ్న ఈరోజు ప్రపంచం మొత్తం అడుగుతుంది. మీరు స్టూడెంట్ అయినా, జాబ్ హోల్డర్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా ఎవరైనా ఈ వీడియో మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయగలదు. అందుకే వీడియో ఎండ్ వరకు చూసేయండి. అసలు ఈరోజు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఏమో కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే మనిషిలాగే ఆలోచించే ఒక టెక్నాలజీ అని అర్థం. ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఏఐ వీడియో ఎడిటింగ్, ఏఐ వీడియో జనరేషన్, ఏఐ ఇమేజ్ క్రియేషన్ ఇలాంటి పనులన్నీ ముందు గంటలు గంటలు పట్టేవి. కానీ ఏఐ వల్ల ఇప్పుడు సెకండ్స్లోనే ఆ పని అయిపోవడం జరుగుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇదే ఫ్యూచర్. మరి జాబ్స్ పోతాయా అనే డౌట్ చాలామందికి ఉంది. అయితే కొన్ని జాబ్స్ పోతాయండి. ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సపోర్టు, సింపుల్ కంటెంట్ రైటింగు, బేసిక్ డిజైనింగు, రిపేటివ్ ఆఫీస్ వర్క్స్ ఇలాంటి పనుల్ని ఏఐ చాలా ఫాస్ట్గా చేస్తుంది. కంపెనీలు టైం సేవ్ చేయాలి, ప్లస్ మనీ సేవ్ కూడా చేయాలని ఆలోచిస్తాయి. అందువల్ల ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఏఐ సైడే చూస్తుంది. ఒక భయంకరమైన నిజం, అందరూ ఒప్పుకోవాలి. కానీ ఏఐ వల్ల కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక్కడే గేమ్ చేంజ్ అవుతుంది. ఏఐ వల్ల జాబ్స్ పోవడం కాదు, కొత్త జాబ్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. స్కిల్స్ మారుతున్నాయి అంతే. ఏఐ వల్ల కొత్తగా డిమాండ్ ఉన్న జాబ్స్ ఏంటో చూద్దామా? ఏఐ ప్రాంప్ట్ రైటింగు, డిజిటల్ మార్కెటింగు, సేల్స్ ఫనల్స్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, వీడియో ఎడిటింగు, వెబ్సైట్ డిజైనింగు, పర్సనల్ బ్రాండింగు, ఆటోమేషన్ సర్వీసెస్ ఇలా చాలా కొత్త సర్వీసులు అనేవి మనకి అందుబాటులో రావడం జరిగింది. అంటే ఈ రోజుల్లోని ఏఐని ఉపయోగించిన వాళ్ళకే భారీ డిమాండ్ ఉంది అని అర్థం. ఏఐని చూసి భయపడే వాళ్ళు కాదు, ఏఐని ఉపయోగించుకునే వాళ్ళే ఈరోజు నిజంగా విజేతలుగా గెలుస్తున్నారు. ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం చేయాలి? ఈ రోజుల్లోని స్టూడెంట్స్కి పుస్తకాలు మాత్రమే సరిపోవు. డిగ్రీ ఒకటే ఫ్యూచరు కాదు. మీ దగ్గర ఏదైనా స్కిల్ అనేది ఉండాలి. కమ్యూనికేషను, డిజిటల్ స్కిల్స్, ఆన్లైన్ ఎర్నింగ్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ ఇలాంటివి నేర్చుకుంటే మీరు జాబ్ కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. జాబ్సే మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తాయి. ఇక్కడ పేరెంట్స్ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఇంకా ఇలా అంటున్నారు, గవర్నమెంట్ జాబ్ చూసుకోరా, సేఫ్ జాబ్ చూసుకోరా అని. కానీ ఈరోజు ప్రపంచం అనేది మారుతూ వస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నవాడు కూడా లక్షలు సంపాదిస్తున్నాడు, తెలుసు కదా. ఫోన్తోని బిజినెస్ని బిల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. స్కిల్ ఉన్నవాడు ఎక్కడైనా నిలబడతాడు. ఈ విషయాన్ని పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఫ్యూచర్లోని ఎవరు స్ట్రాంగ్గా నిలబడతారు? ఇక్కడ ఫాస్ట్ లెర్నర్స్, డిజిటల్ స్కిల్ హోల్డర్స్, పర్సనల్ బ్రాండ్ బిల్డర్స్, ఇంకా ట్రూత్ చెప్పాలి అంటే సైలెంట్గా వర్క్ చేసేవాళ్ళు కాదు, విజిబుల్గా వాల్యూ క్రియేట్ చేసే వాళ్ళు మాత్రమే గ్రో అవుతున్నారు. అందువల్లనే యూట్యూబు, ఇన్స్టాగ్రాము, ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఇవే ఫ్యూచర్ గోల్డ్ మైన్స్గా అవుతున్నాయి. ఇప్పుడు మీరంతా గమనించవలసింది ఏంటి అంటే ఏఐ మీ జాబ్ని తీసుకోదు. ఏఐ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు మీ జాబ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భయపడవద్దు, మారడానికి ట్రై చేయండి, నేర్చుకోండి, గ్రో అవ్వండి. అప్పుడు ఫ్యూచర్ అనేది వెయిటింగ్లో ఉండదు. మీరే స్వయంగా మీ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు రెడీగా ఉన్నారా? అయితే కామెంట్ బాక్స్లో ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రమ్య మేడం. థ్యాంక్ యూ.